మొట్టమొదట ఉపోద్ఘాతానికి ముందు ఆత్మీయంగా బ్రతకాలనుకుంటున్నాం, చర్చికి వెళ్తున్నాం, కానీ మనలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని అనుకున్నామండి. కోపం ఉందనుకున్నాం, అసూయ ఉందనుకున్నాం, ద్వేషం ఉందనుకున్నాం, కలహాలు ఉన్నాయనుకున్నాం, స్వార్థం ఉందనుకున్నాం, దురలవాట్లు ఉన్నాయనుకున్నాం. ఆ దురలవాట్లు సినిమాలు, సీనియర్లు ఇలాంటివన్నీ ఉన్నాయి. కొందరు జాగ్రత్తలోనే కొనసాగుతున్నారు అనుకున్నాం, కట్నాలు తీసుకుంటున్నారు అనుకున్నాం, ఇంక కొన్ని చదవలేక విడిచిపెట్టేసాం. అప్పుడు ఇవి ఉంటూ మనం క్రిస్టియన్స్ అనుకుంటున్నాం. ఇవి ఉంటూ క్రిస్టియానిటీ కొనసాగుద్దా, లేకపోతే వీటిని మానేయమని చెప్పాడా దేవుడు? వీటిని మానేయమని చెప్పాడా, లేకపోతే పర్లేదు వీటిని కొనసాగించండి, పర్లేదు కొనసాగించండి అన్నాడా? ఇప్పుడు చాలామందికి ఎలాంటి ఆలోచన ఉందంటే, కొరింథీ పట్టణంలో ప్రభు యొక్క సంఘం ఉంది, చాలా సమస్యలు ఉన్నాయి. రోమపట్నంలో సంఘంలో ఇది యూదులు గ్రీసు దేశులు భేదం ఉంది. 2వ కొరింథీ పత్రిక చదివితే అసలు బోధకుడికి సంఘ సభ్యులకి ప్రాబ్లం ఉంది. గలతీ చదివితే సున్నతిని గురించిన ప్రాబ్లం ఉంది. ఎఫెసీ చదివితే యూదులు అన్యులు భేదం ఉంది. కొలసీ పత్రిక అయితే మరికొన్ని భేదాలు ఉన్నాయి అని చెప్పేసి అని అందరూ ఏమంటారు, ఏ సంఘంలో లేవు సమస్యలు అంటారు. ఇప్పుడు ఏ సంఘంలో లేవు సమస్యలు అంటే సమస్యలు కొనసాగించమన్నాడా, లేకపోతే తొలగించుకోమన్నాడా? తొలగించుకోమన్నాడండి. ఇప్పుడు కొరింథీ పట్టణంలో ఉన్న సంఘంలో సమస్యలు ఉన్నాయి కాబట్టి మన సంఘంలో సమస్యలు ఉండాలనా? కలహాలు ఉన్నాయి, ఆ కలహాలు తొలగించుకోమని 4 అధ్యాయాలు రాశాడండి. జాగ్రత్త ఉందని చెప్పేసి ఆ వ్యక్తిని వెలివేసేయండి అన్నాడండి. పరిష్కరించుకోమన్నాడు తప్ప కొనసాగించమనలేదండి. కొంతమందికి ఆ భావం ఉంటుందండి, ఏ సంఘంలో లేదు సమస్య అని చెప్పేసాను. ఓకే, ఇప్పుడు మనం సమస్యలు కలిగి ఉన్నామా లేదా? కలిగి ఉన్నాం. అవి విడిచిపెట్టాలా లేదా? విడిచిపెట్టాలి. అవి కలిగి ఉంటే ఆత్మ సంబంధ జీవితాన్ని కొనసాగించగలుగుతామా? కొనసాగించలేం. కాబట్టి వాటిని తొలగించాలి. ఇప్పుడు మనం మూడవది, అంటే ఆటంకాల్లో మూడవది, మన ప్రాచీన స్వభావం మనకు ఆటంకం కలుగు చేస్తుంది. ఒక 3 వచనాలు చూద్దామండి, లేదా 2 వచనాలు చూద్దాం. ఎఫెసీ పత్రిక ఇంతకుముందు చదివాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 22, 23 వచనాలు. ఎఫెసీ 4, 22, 24 వచనాలు. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. ప్రాచీన స్వభావాన్ని వదులుకోండి, నవీన స్వభావాన్ని ధరించుకోండి. స్పష్టంగా ఉందండి. మీ దగ్గర రెడ్డింగ్ పెన్లు ఉంటే ప్రాచీన స్వభావము గుర్తుపెట్టండి, రెడ్డింగ్ పెన్లు ఉంటే నవీన స్వభావము అని గుర్తుపెట్టండి. ఎఫెసీ, ఫిలిప్పీ, కొలసీ పత్రిక 3వ అధ్యాయంలో 9, 11 వచనాల్లో 9, 10 సరిపోతాయి. ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి, ఎలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. చాలండి. ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి, అంటే కొలసీలో ఉన్న క్రైస్తవులకు ఉత్తరం రాస్తూ మీరు పరిత్యజించారు, ప్రాచీన స్వభావాన్ని వదిలేసుకున్నారు అన్నాడండి. నవీన స్వభావాన్ని ధరించుకొని ఉన్నారు అన్నాడండి. ధరించుకోండి కాదండి,
ఎఫెసీ పత్రికలోనేమో ధరించుకోండి అన్నాడు, ఇక్కడేమో పరిత్యజించి ఉన్నారు, ధరించుకొని ఉన్నారు అన్నాడండి. రోమపత్రికలో రోమపత్రిక 6వ అధ్యాయంలో 6వ వచనం, ఏమనగా మనమిక్కను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్థకమగునట్లు మన ప్రాచీన స్వభావమును ఆయనతో కూడా సిలువ వేయబడెనని ఎరుగుదుము. చాలండి. పాపానికి దాసులుగా ఉండకుండా ఉండటానికి, పాప శరీరాన్ని నిరర్థకం చేయటానికి, నిరర్థకం అవటానికి ప్రాచీన స్వభావం సిలువేయబడింది, యేసుప్రభుతో పాటు సిలువేయబడింది అన్నాడండి. మరి యేసుప్రభుతో సిలువేయబడితే ఆ ప్రాచీన స్వభావం ఎలాగొచ్చింది? సిలువేయబడింది కదా అంటే బాప్తిసం అందేటప్పుడు మనకు ఎలాంటి భావం కావాలండి? ఆ పాత స్వభావం సిలువేసేస్తున్నాం అనే భావం కావాలండి. కానీ మనకు ఆ భావం లేదండి, మనం తెచ్చుకున్నామండి. అంటే మనకు చాలా ప్రాబ్లం ఉందండి. ఇప్పుడు సాతాను బంధించబడ్డాడని ఉందండి. ఇప్పుడు సాతాను బంధించబడ్డాడు, విడిచిపెట్టబడ్డాడా? బంధించబడ్డాడు. బంధించబడితే బంధించబడిన సాతాను మనల్ని శోధిస్తున్నాడు. మనం అతని హద్దుల్లోకి వెళ్తే మనం శోధిస్తున్నాడు. మనం క్రీస్తులో ఉంటే మనల్ని ఏం చేయలేడు. మనం క్రీస్తులో ఉండి క్రీస్తులో ఉన్నాం అనుకుంటూ అతని దగ్గరికి వెళ్తున్నప్పుడు మింగుతున్నాడు అనమాట. ఎవరిని మింగుదామా అని ఎదురు చూస్తున్నాడు. ఎవరిని మింగుతాడు? ఎవరైతే అతని పరిధిలోకి వస్తారో వాడిని మింగుతాడు. మనం అతని పరిధిలోకి వెళ్తున్నాం. అలాగే సిలువేయబడింది అన్నప్పుడు ప్రాచీన స్వభావంలోకి వచ్చింది, మనం తెచ్చుకుంటున్నాం. దీనికి సంబంధించి అంటే మనకు అన్నీ తెలిసిన విషయాలే, మనం ఒకసారి ఆలోచిద్దాం. అదేమిటంటే మనం పుట్టినప్పటి నుంచి కూడా అమ్మ నాన్నల దగ్గర నుంచి, అత్త మామల దగ్గర నుంచి, ఇరుగు పొరుగు వారి దగ్గర నుంచి, అక్క బావ దగ్గర నుంచి, అందరి దగ్గర నుంచి మనం నేర్చుకున్నది ఏంటంటే, ఎవరన్నా ఏదన్నా సంపాదించుకుంటే కొంచెం అసూయ పడటం మనం నేర్చుకున్నాం కదండి. అందరం వాళ్ళు కారు కొనుక్కున్నారు, ఎందుకు కొనరో, కొంటారు, అడుగుపోవడంతా వెనకాల వస్తుంది అని. అడు మా అంగారు ఇచ్చాడు ఎందుకు కొంటారు అంటారు తప్ప, కొనుక్కున్నాడా వెరీ గుడ్ అనరండి. నాకు ఎవరో చెప్పారండి, అమెరికన్స్ అంటండి, అతను ఇల్లు కొనుక్కున్నాడు, వెరీ గుడ్ అంతే, చాలా మంచిది, వెరీ గుడ్ అంటారటండి. ఇల్లు కొనుక్కున్నాడు, వెరీ గుడ్. కారు కొనుక్కు, వెరీ గుడ్. ఉద్యోగం వచ్చింది, వెరీ గుడ్ అండి. మనం చచ్చిపోతామండి. ఎవరికన్నా ఏదన్నా వచ్చిందంటే చచ్చిపోతామండి. ఎందుకండి ఎందుకు చచ్చిపోవాలి? కొనుక్కొని, ఇల్లు కొనుక్కొని, కారు కొనుక్కొని, విమానం కొనుక్కొని, అదేది రెడ్ ఫోర్ట్ కొనుక్కొని, తాజ్మహల్ కొనుక్కొని, మనకెందుకంటే ఏడుపు అంటే మనం పెరిగిన వాతావరణం అండి అది. ఇంట్లో అలాగే మాట్లాడుకున్నారు, అదే మనకు అలవాటు అయిందండి. ఇప్పుడు సహదేవుడు కారు కొనుక్కున్నాడు, నేను ఎందుకు ఏడవాలి? జీవన్ గారు కొనుక్కుంటే ఏడవాలి నేను. ఆయన కొడుకు, ఆయనేమో తమ్ముడు కొనుక్కుంటే ఆడకూడదు, బామ్మద్దోడు కొనుక్కుంటే ఆడవాలండి. ఏమోనండి, నేను నవ్వుతూ ఈ మాట అంటానండి. వాళ్ళు పిల్లకి మెడిసిన్ సీట్ ఇచ్చి, బాబోయ్ బాబోయ్ వచ్చేసి బాబోయ్ అని అంటాను. మెడిసిన్ సీట్ వస్తే ఏడుతారండి. ఆ పెళ్ళి అయిపోయింది, బాబోయ్ పెళ్ళి అయిపోయింది బాబోయ్. ఆ పిల్ల కడుపుతుంది, బాబోయ్ కడుపుతుంది, బాబోయ్ ఎవరు కడుపుతుంది అంటే ఆ దేవుడిచ్చే బహుమానం కూడా ఏడవటేనా? ఓ మాట నేర్చుకుందామండి. ఎవరన్నా ఏదైనా సంపాదించుకునే దేవుని స్తోత్రం అంటూ నేర్చుకుందామండి. అది పరిష్కారం అండి. ఇంకెప్పుడు కూడా వెరీ గుడ్, దేవుని స్తోత్రం. వాళ్ళు ఇల్లు కొనుక్కున్నారు, దేవుని స్తోత్రం. అమ్మా
వాళ్ళు ఏదైనా సంపాదించుకున్నారంటే దేవుని స్తోత్రం అందామండి, అప్పుడు సమస్య ఉండదండి. అంతే తప్ప అది చాలా హీనమైన స్వభావం అండి. మీరు ఎవరినైనా అడగండి, గరికపాటినా ఆయన అడగండి, అసూయ గురించి ఏదైనా 4 మాటలు చెప్పాడంటే 4 గంటలు ప్రసంగం చేస్తాడండి. ఆయన కావలసినంత చెప్తాడండి. ఇంకొక ఆయన ఎవరు ఉంటారండి, కోటేశ్వరరావు గారు, ఆయన అడగండి, బోళ్ళని చెప్తాడండి. అంటే ఎవరైనా చెప్తున్నారండి, కానీ మనలో మార్పు రావట్లేదండి. ఓకే, రెండవది ద్వేషం. ద్వేషం అంటే ఇందాక చెప్పుకున్నాం, ఒకరి ఉనికిని అంగీకరించకపోవటం అంటండి, అది చచ్చిపోవాలని కోరుకోవటం అంటండి ద్వేషం అంటే. అంటే అంటే ఒక అసహ్యం అనమాట అండి. ఒక మనిషి అంటే అసహ్యించుకుంటాం. అలాంటి పరిస్థితి ఏం చేయాలండి? నేను దేవుని కుమారుడిని, నేను అసహించుకోకూడదు, అప్పుడు అతను ప్రేమించాలి. 1 యోహాను పత్రికలో ద్వేషించడం అంటేనేమో మరణం అన్నాడండి, ప్రేమించడమేమో జీవము అన్నాడండి. 1 యోహాను 3వ అధ్యాయంలో 13వ వచనం నుండి. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం నుండి. సహోదరులారా, లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడకుడి. ఒక్క నిమిషం. లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది, ఇంకో గొప్ప ఏముందండి? లోకానికి ఇంకంతకంటే ఏం తెలుసండి? లోకం ద్వేషిస్తుంది అంతే. లోకానికి ప్రేమించడం చేత కాదు, లోకానికి ద్వేషించడమే చేతనవును. 14వ వచనం అండి. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమించేవాడు మరణంలో నుంచి జీవంలో దాటాడు, ప్రేమించినాడు మరణంలోనున్నాడు. తర్వాత అండి, ప్రేమ లేని వాడు మరణమందు నిలిచి ఉన్నాడు. అంతే, ద్వేషించేవాడు మరణంలో ఉన్నాడు. 15వ వచనం. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు, ఏ నరహంతకుని యందును నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు. ఓకే, నేను ఓ సహోదరుని ద్వేషిస్తున్నాను, నాకు ద్వేషించడానికి చాలా కారణాలు. అతను ఏదో చేశాడు కాబట్టి అతని మీద నాకు ద్వేషం వచ్చింది. నేను ద్వేషించడం వల్ల నేనేం పోగొట్టుకుంటున్నాను? జీవాన్ని పోగొట్టుకుంటున్నాను. నేను ద్వేషించడం వల్ల ఏం పోగొట్టుకుంటున్నాను? పరలోకాన్ని పోగొట్టుకుంటున్నాను. పరలోకం గొప్పదా, ఒక వ్యక్తిని ద్వేషించడం గొప్పదా? ఒక మనిషిని ద్వేషించడం వల్ల నేను పరలోకాన్నే పోగొట్టుకున్నానంటే, దేవునికే దూరం అయిపోతున్నానంటే, అసలు మన జ్ఞానవంతులమేనండి, మనం బుద్ధిమంతులమేనండి, మనకు అసలు అర్థమైందండి. సరే, ఎవరో ఏదో చేశారు, ఆయన మీద మనకు కోపం వచ్చింది, అసూయ వచ్చింది, ద్వేషం వచ్చింది, పగ వచ్చింది. అప్పుడు ఏం చేయాలండి? ప్రార్థన చేసుకోవాలండి. నా హృదయంలో నుంచి దాన్ని తీసేయి అని దేవుణ్ణి అడగాలండి. తీయండి, నువ్వు యథార్థవంతుడే తీస్తాడు. నువ్వు యథార్థవంతుడు కాకుండా ప్రార్థన చేసి ఇలాగన్నాడా అప్పుడు అవునవును అప్పుడు అలాగన్నాడు, అవును నేను ఇప్పుడు గుర్తుంది నాకు, అప్పుడు అసలు మొదటి ఇలా అని మళ్ళీ అన్నీ గుర్తు చేసుకుంటే నీ హృదయం నుంచి దేవుడు తీయడు. మనం ఎలాంటి వాళ్ళు అంటే, ఇటు దేవుడికి ప్రార్థన చేస్తాం, వీటిని మననం చేసుకుంటుంటాం. అది తప్పండి. మననం చేసుకుంటుంటే అర్థం ఏంటంటే, మనం ఉంచుకున్నాం, మన మనసులో ఉంచుకుంటున్నాం అని అర్థం అండి. కొన్నిసార్లు ఏదన్నా ప్రాబ్లం వచ్చింది, మనకు అనుకూలమైన వాళ్ళతో మాట్లాడుకుంటామండి. అప్పుడు అవును బ్రదరు, నేను గమనించాను బ్రదరు, అంత ముందు కూడా అలా జరిగింది బ్రదరు అని వాడు మనకి ఇంకా అంటే మనల్ని ఇంకా రెచ్చగొడతాడండి. ఎవరన్నా ఒక సహోదరుడు వచ్చి దాని ప్రాబ్లం మాట్లాడినప్పుడు ఆ ప్రాబ్లంను తీసేసేటట్టుగా ఆయనతో మాట్లాడాలి తప్ప, ఆ ప్రాబ్లం ఇంకా బలపడేటట్టుగా మనం ఒకరితో మాట్లాడకూడదండి. భార్య అయినా సరే, భర్త తన భార్యతో ఏమైనా ఇలా జరిగిందే అంటే, ఊరికండి దేవుడు ఉన్నాడు మనకి ఎందుకంటే ఇది అని చెప్పేసి అని ఆయన తేలికపరచాలి తప్ప, ఇలాగన్నాడండి మిమ్మల్ని, ఆడు బతికంతా ఆడంతండి నిజమనుకుని ఇంకా రెచ్చిపోతాడండి. అమ్మోయ్, గల భార్య ఆ మాట అన్నా సరే మనం దాన్ని తేలికపరిచేసి అది కనపడకుండా చేయాలి తప్ప భార్యను మళ్ళీ రెచ్చగొట్టకూడదండి. ఇప్పుడు మన సంభాషణ అంతా
రెచ్చగొట్టేటట్టుగా ఉంటాయండి. అందుకే ప్రాబ్లమ్స్ ఇంకా జటిలమైపోతున్నాయండి, ఇంకా గట్టిపడిపోతున్నాయండి. ద్వేషం అనేది భయంకరమైందండి. ద్వేషం అనేది భయంకరమైందండి. ఆ తర్వాత మూడవది కోపము, ఆగ్రహము అని. కోపాలు రెండు రకాలండి, మంచి కోపం, చెడ్డ కోపం. మంచి కోపం అంటే ఒక తండ్రి తన కొడుకు మీద కోపపడటం అది మంచి కోపం అండి. ఒక 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 భర్త భార్య మీద కోపపడటం మంచి కోపం అండి. ఒక భార్య భర్త తప్పు చేసే వాడి మీద కోపపడటం మంచి కోపం అండి. ఒక మాస్టరు స్టూడెంట్ మీద కోపపడితే అది మంచి కోపం అండి. కొన్నిసార్లు అనవసరంగా కోపపడతాం చూడండి, అది తప్పుడు కోపం అండి. అది మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఉందండి. పుట్టినోడు చూసారు ఎప్పుడన్నా? పుట్టినోట్లు ఏముందండి? ఆ నిర్నిమిత్తముగా అనే మాట ఉందండి. ఒకసారి తీయండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 22వ వచనంలో, నేను మీతో చెప్పున్నదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. ఒక నిమిషం, తన సహోదరుడి మీద అని ఒకటంకేసి క్రింద ఏమన్నాడు చూడండి. తన సహోదరుడి మీద నిర్నిమిత్తముగా కోప్పడు ప్రతివాడు విమర్శలోనగును. నిర్నిమిత్తంగా అంటే అకారణంగా. అది తండ్రి కుమారుడి మీద కోప్పడే కోపం గురించి మాట్లాడలేదండి, అనవసరంగా కోప్పడటం గురించి మాట్లాడాడండి. మరో చోట బైబిల్లో కోపపడుడి కానీ పాపము చేయకుడి అన్నాడండి. కోపం వచ్చింది, పాపం ఏంటండి? బూతులు అంటున్నాం. పాపం ఏంటండి? కొట్టడం. పాపం ఏంటండి? ప్రతీకారం తీర్చుకుంటాం. పాపం ఏంటండి? ఆడిల్లు తగలబెట్టడం, అయితే ఆడికేదో ఆడి గురించి చెడ్డగా ప్రచారం చేయటం. కోపం ఒక ఎత్తు అయితే ఆ తర్వాత చేసేవన్నీ కూడా అవి భయంకరమైనవి అన్నట్టండి. కోపం వచ్చి ఇతరులకు చాలా కీడు చేస్తామండి, అది తప్పు. అంచేత కోప్పడు కానీ పాపం చేయకుడి అన్నాడండి. యాకోబు పత్రికలో పాదం వాడాడండి, నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అంచేత కోప్పడకూడదండి, కోప్పడకూడదండి. మనందరిలోనూ కోపం ఉంది. మనం ఎలా ఫీల్ అవుతున్నాం అంటే, ఇది దేవుడు మనకి లైసెన్స్ ఇచ్చిన సిన్ అనుకుంటున్నాం. దేవుడు కోపపడటానికి మనందరికీ దేవుడు లైసెన్స్ ఇచ్చాడు అనుకుంటున్నాం. లైసెన్స్ ఇచ్చింది కాదండి. యేసుప్రభులో కోపం ఉందా? ఉంది, కానీ అది మంచి కోపం అండి. యేసుప్రభులో చెడ్డ కోపం లేదండి. యేసుప్రభు కోపం గలవాడా, దీర్ఘశాంతం గలవాడా? అంతేనండి. కాబట్టి మనం క్రీస్తు యొక్క సారూప్యం సంపాదిస్తే శాంతం సంపాదించుకోవాలి, దీర్ఘశాంతాన్ని సంపాదించుకోవాలి తప్ప కోపంలో కొనసాగకూడదండి. ఓకే, మీకు కోపం వచ్చింది. కోపం వచ్చినప్పుడు మనశ్శాంతి ఉంటుందండి. నాకు కోపం వచ్చినా సరే మనశ్శాంతి ఉంటుంది అని చెప్పన్న వాళ్ళు ఎవరైనా చేతులు ఎత్తండి. అప్పుడు మనశ్శాంతి లేనప్పుడు ఆత్మ సంబంధమైన జీవితం కొనసాగుద్దా? కొనసాగుద్దా? మనందరం యేసుప్రభులా మారిపోవాలంటే భర్త యేసుప్రభులాగా శాంతమూర్తిగా ఉండాలి, భార్య యేసుప్రభులాగా శాంతమూర్తిరాల్లాగా ఉండాలి, కొడుకు యేసుప్రభులా శాంతమూర్తి అయిపోవాలి, కూతురు యేసుప్రభులా శాంతమూర్తి అయిపోవాలి. అప్పుడు ఇల్లు ఎలాగ ఉంటుందండి? కలహాల కొంపలాగా ఉంటుందా? మనకు తెలిసిన కుటుంబం ఉందండి, భర్త గట్టిగా మాట్లాడండి, భార్య గట్టిగా మాట్లాడదండి, కొడుకు గట్టిగా మాట్లాడండి, కూతురు గట్టిగా మాట్లాడదండి, ప్రశాంతంగా ఉంటాడండి వాళ్ళు ఎప్పుడైనా. నాకు తెలిసిన కుటుంబం ఉంటుందండి, అనంతపురం అవతల. ఆయన ఎప్పుడు గట్టిగా మాటం ఎరగనండి నేను. ఆయన భార్య ఎప్పుడు గట్టిగా మాటం ఎరగనండి, కొడుకు ఎప్పుడు గట్టిగా మాట్లాడటం ఎరగనండి, కూతురు ఎప్పుడు గట్టిగా మాట్లాడటం ఎరగనండి. ఎలా బ్రతుకుతున్నారో తెలియదండి. ప్రశాంతంగా ఉంటారండి ఇంట్లో, ఎప్పుడు అసలు శబ్దం వినపడదండి. అంటే కొన్ని బ్లెస్డ్ ఫ్యామిలీస్ ఉన్నాయండి, కలహాలు లేని ఫ్యామిలీస్.
కొన్ని కొన్ని కుటుంబాలు ఉంటాయి, ఎప్పుడు అరుపులే, బుద్ధి లేదంటారా అంటాడండి. బుద్ధి లేదంటారా అనొచ్చు కదా, అంత అంత గట్టిగా అనాలా? నేనన్నా అక్క కనపడలేదా అంటాడండి వీడు. నన్ను ఎందుకురా, నన్ను లాగుతావు ఎందుకురా అంటాడు అది. బ్రతుకులండి, ఏదో బ్రతుకులు. ఏం బ్రతుకులండి? ప్రశాంతంగా బ్రతకలేమా? సమాధానంగా బ్రతకలేమా? శాంతంగా బ్రతకలేమా? కలహాలు ఆడుకుంటానికే మనల్ని దేవుడు పుట్టించాడా? యేసు ప్రభులాగా దీర్ఘశాంతం కలిగి బ్రతకడానికి ప్రయత్నించేద్దామండి. మనం చేసే తప్పుల్లో అతి సామాన్యమైన తప్పు ఏంటంటే అబద్ధాలు ఆడేయటం. ప్రతిదానికి అబద్ధం ఆడేస్తామండి. అక్కర్లేదని కూడా అబద్ధం ఆడేస్తామండి. అన్ని విషయాల్లో అబద్ధాలు ఉంటాయండి. ఎక్కడ నేర్చుకోండి అబద్ధం? విశ్వనాథం గారు ఎక్కడ స్టార్ట్ అయింది అబద్ధం? ఎక్కడ స్టార్ట్ అయిందండి అమ్మా? భూసుడి దగ్గర స్టార్ట్ అయిందండి. అమ్మా మనం ఏడుస్తున్నప్పుడు భూసుడు వస్తున్నాడు అందండి. ఆడు ఇంతవరకు రాలేదండి. నాకు 75 సంవత్సరాలు వచ్చేసి ఆ భూసుడు ఇంకా ఇంతవరకు నాకు కనపడలేదండి. మా అమ్మ అన్నది భూసుడు ఇస్తున్నాడని. అక్కడ స్టార్ట్ అయిందండి అబద్ధం. చందమామ రావే అన్నాడండి. ఆడు ఎప్పుడూ రాలేదండి, అక్కడే ఉన్నాడండి. ఇలా అమ్మ బాధ అంతా ఒకటే. ఆడు కడుపులో కూడి తినాలని అది ఒకటే ఏడుపు ఆవిడిది. పిల్లోడు కూడెట్టడం కోసం ఎన్ని అబద్ధాలను ఆడుతుందండి. అక్కడ స్టార్ట్ అయిందండి. ఈ పెద్ద అయిన తర్వాత ఈమె పిల్లలు పుట్టిన తర్వాత భూసురత్నాడు అంటుందండి. 2వ తరం 3వ తరం భూసురత్న. 100 తరాల నుంచి భూసుడు వస్తూనే ఉన్నాడండి. మొత్తం మీద అమ్మ నేర్పింది, అబద్ధాలు ఆడటం మొదలెట్టడం. ఇక అందరితోనూ అబద్ధాలేనండి. హోంవర్క్ చేయలేదంటే కడుపు నొప్పి వచ్చింది టీచర్ గారు అంటాడు. ఒట్టిదేనండి. ఆడు బాగా తినేసి పడుకున్నాడండి. స్టూడెంట్స్ ఎరా హోంవర్క్ చేయలేదండి ఏమంటారు మాస్టారు? యథార్థత లేదండి. రైట్. ఒక వ్యక్తి అబద్ధాలు ఆడుతున్నాడు. ఎలా మార్పించగలం అబద్ధాలు? అబద్ధం మంచిది కాదు, సత్యమే మాట్లాడాలి, పొరుగువానితో అబద్ధం ఆడకూడదు అని ఎఫెసీ పత్రికలో 4:25 వచనంలో ఉంది. అబద్ధం ఆడకూడదు అని చెప్పేసి అంటే ఒక వ్యక్తికి గద్దింపు వచ్చి మానేస్తాడండి. ఆడికి ఆ డోస్ సరిపోదండి, ఇంకా అబద్ధం ఆడతాడు. అప్పుడు అబద్ధం ఆడేవాడు సాతాను కుమారుడు అని చెప్పాలండి. యోహాను సువార్త 8:44 చదివి అబద్ధం ఆడేవాడు సాతాను కుమారుడు అని చెప్పాలి. చిచ్చి నేను సాతాను కుమారుడు ఉండను అని అబద్ధం మానేస్తాడండి. ఒకడికి ఆ డోసు సరిపోదండి. అప్పుడు 3వ డోసు అండి, 3rd డిగ్రీ ఏంటంటే ప్రకటన 21:8 చదివించాలండి. అబద్ధం ఆడేవాళ్ళందరూ అగ్నిగంధకాలతో మండే గుండంలో వేయబడతారు అంటాడు. అప్పుడు ఏమైనా కాస్త దానికి భయపడకపోతే వాళ్ళకు ఒక పేరు ఉందండి, వారు ఏర్పరచబడ్డవారు అని. అంటే ఏంటమ్మా ఏర్పరచబడ్డవాళ్ళు అంటే? నరకానికి వెళ్ళటానికి ఏర్పరచబడ్డవాళ్ళు అని. ఏదన్నా పాపం మానేయటానికి ఏదో ఒక రోజున వాక్యం ద్వారా హెచ్చరించబడిన తర్వాత ఒక మనిషి తన నిర్ణయం తీసుకోవాలండి. ఆ తప్పు చేయను అని నిర్ణయం తీసుకోవాలండి, లేకపోతే ప్రమాణం చేసుకోవాలండి. కావాలంటే దేవుడి మీద ఒట్టే చెప్పుకోవాలండి. వీళ్ళు ఎవరైనా నేను అబద్ధం ఆడినని ప్రమాణం చేసిన వాళ్ళు ఉన్నారండి. నేను అబద్ధం ఆడినని నిర్ణయం తీసుకున్న వాళ్ళు ఉన్నారండి. నేను అబద్ధం ఆడినని నిర్ణయం తీసుకున్న వాళ్ళు ఎవరు లేరండి. మనందరం క్రిస్టియన్సం. అబద్ధం ఆడమని నిర్ణయం తీసుకొని క్రిస్టియన్సం. మనం అబద్ధం ఆడే క్రీస్తు అనుచరులం. మనం అబద్ధం ఆడే దేవుని కుమారులం. అంతేనండి. నిజంగా ఎవరు తీసుకోలేదండి. మరి నేను ఎంతవరకు చేయట్లేదమ్మా, అలాగే ఉంచు చెయ్యి. ఓకే, పోనీ ఇప్పుడైనా ఎవరైనా
నిర్ణయం తీసుకోవడానికి ఇష్టపడతారండి? లేకపోతే అబద్ధాలు ఆడుతూనే సాతాను కుమారులుగా బ్రతకాలని నిర్ణయించుకున్నారా? ఇప్పుడైనా చేతి ఉంచొద్దు, నేను ఉంచాను కదా, అలాగే ఉంచు. ఇప్పుడైనా సత్యం మాట్లాడి పరలోకానికి వెళ్తాను నిర్ణయించుకుందామా, ఇక నరకానికి వెళ్ళటాకే నిర్ణయించుకుందామా? ఏంటండి మీరు ఎందుకు చేయెత్తారు? నరకానికి వెళ్ళటానికి నిర్ణయించుకున్నా చేయెత్తారా? చెప్పండి, ఎందుకు చేయెత్తారు మీరు? ఉందండి, చేయించండి. ఎందుకు చేయెత్తారు చెప్పండి, చెప్పమ్మా, చెప్పండి, సమాధానం చెప్పండి. నిలబడి ఉండండి అమ్మ, మీరు నిలబడి ఉండండి అమ్మా. చెప్పండి, నిలబడండి. సత్యం చెప్పి పరలోకానికి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. వందనాలమ్మా. మీరు ఆ మాట అన్నారు, దేవుడు ఏం చేస్తాడంటే ముద్రేస్తాడండి. మీరు అలా కొనసాగితే దేవుడు మీకు సహాయం చేస్తాడండి. దేవుని యొక్క సహాయం మీకు ఎప్పుడు ఉంటుందండి. అబద్ధాలాడే క్రిస్టియానిటీ లేదండి. క్రిస్టియానిటీ సత్యంతో కూడిందండి. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు, దానికి సంబంధించిందండి. దేవుడు ఎప్పుడు అబద్ధం ఆడ్డాం, యేసుప్రభు ఎప్పుడు అబద్ధం ఆడలేదండి. దేవుని కుమారులు ఎప్పుడు అబద్ధం ఆడరండి. కానీ లోకం చాలా భయంకరమైందండి. అబద్ధం ఆడిపోతే కుదరదండి, అది అబద్ధం అండి, అదే పెద్ద అబద్ధం అండి. ఒక ఆయన అంటాడు, అబద్ధం ఆడకపోతే వ్యాపారం కుదరదు అంటాడు, జరగదంటాడండి. ఇంకొక ఆయన అంటాడు, అబద్ధం ఆడకపోతే అసలు సంసారమే కుదరదు అంటాడండి. అబద్ధం ఆడితేనే నా 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 పిల్ల నా మాట అంటుంది అంటాడండి. ఇంకొక ఆయన అంటాడు, అబద్ధం ఆడకపోతే సేవ ఎలా జరుగుతాండా అన్నాడండి. సువార్త సేవే జరగదట్టండి అబద్ధం ఆడకపోతేనే. నాతో అన్నాడు, నేనేం కల్పన కథ కాదు, నాతో అన్నాడండి. ఇప్పుడు నేను సాక్షి ఇప్పించాడు, చచ్చిపోయాడు ఆయన. అంటే ఇక దేవుడు చూడలేదు అనమాట అండి. అది భయంకరమైన తప్పండి, అబద్ధం. సులువుగా చేసే పాపాల్లో ఒకటి. 5వది కలహాలు, కక్షలు, పగలు, అలాంటి వాటి స్థానంలో సమాధానం నింపుకోవాలండి. ఎవరితోనూ కలహం ఆడొద్దండి. అందరితో సమాధానంగా బ్రతుకుదామండి. ఏదన్నా ఇది కలహ కారణం అనుకుంటే దాన్ని కట్ చేద్దామండి. ఇది కలహం వస్తుంది అనుకుంటే దాన్ని ఆపేద్దాం. కలహాలు ఆడొద్దు, కలహాలు కొనసాగించొద్దు. గర్వం, అతిశయం, అహంభావం వాటి స్థానంలో వినయం, విధేయత, లోబడుట, తను తాను తగ్గించుకొనుట, అవి నింపుకుందామండి. గర్వం మన ప్రాచీన స్వభావం కదండి. గర్వపడి మనం ఎక్కడన్నా అన్నాడండి. ఒక మాట మాత్రం ఉంది, అతిశయించేవాడు ప్రభువునందే అతిశయించాలి అన్నాడండి. ఇక దేని గురించి అతిశయించకూడదు. యెహోవాను బట్టి అతిశయించాలి, యేసుప్రభువుని బట్టి అతిశయించాలి, నాకు కలిగిన రక్షణ బట్టి అతిశయించాలి, కుమారత్వాన్ని బట్టి అతిశయించాలి, ప్రభు యొక్క సంఘాన్ని బట్టి అతిశయించాలి, నా నిరీక్షణ బట్టి అతిశయించాలి. అలాగండి, అంతే తప్ప భౌతికమైన దేని గురించి అతిశయించకూడదండి. ఒకవేళ ఇక్కడ ఘాటు పెట్టుకుని నల్లగొడ్డోడు ముఖానికి కట్టుకుని గళ్ళబ్బనేని వేసుకుని దొంగతనంగా మనం వెళ్ళాం. కానీ మనందరిలోనూ దొంగ బుద్ధులు ఉంటాయండి. ఒకరిది ఆశించడమే దొంగతనం అండి. ఇతరులది నాకు కావాలనుకుంటే దొంగతనం అండి. ఉందండి మనకు ఆ బుద్ధి ఉంటుందండి. ఇతరులకు కావాలనే బుద్ధి ఉంటుందండి. కట్నం తీసుకునే వాళ్ళు దాంట్లోకి ఆ లిస్టులోకి వెళ్తారు. దొంగోళ్ళు అండి కట్నం తీసుకునే వాళ్ళు ఏంటండి. కట్నం తీసుకోకూడదు అని చెప్పేసి అంటే ఆడపిల్లల తల్లిదండ్రులకి చాలా సంతోషంగా ఉంటుందండి. కట్నం తీసుకోవద్దని చెప్పేసి మగపిల్లల తల్లిదండ్రులకి చాలా కోపం వచ్చేద్దండి. ఇప్పుడు విశ్వనాథ్ గారి అబ్బాయికి పెళ్లి చేయాలని కోపం వచ్చేద్దేమో. కట్నం దురాచారం అండి. నీలో ఉన్న ధనాపేక్ష వల్ల, దురాశ వల్ల
ఇతరులతో వచ్చి నీకు కలిసిపోవాలనే కోరిక వల్ల కట్నాన్ని కోరుతున్నాం. మొన్న ఎవరో తీసుకోలేదు. ఓకే, థ్యాంక్ యూ సార్. అమ్మాయి కావాలంతే, తెల్లటి అమ్మాయి కావాలి. ఓకే, మంచిదండి, సంతోషం అండి. కట్నం తీసుకుంటూ కూడా అదొక దొంగతనం అండి, ఇతరులకు ఆశించడం అండి. అంటే నీ పొరుగువాడిది ఏది ఆశించొద్దు అన్నాడండి పదాజ్ఞల్లో ఆఖరాజ్ఞ. నీ పొరుగువాడిది ఏది ఆశించొద్దు. అది లేకుండా బ్రతకడానికి ప్రయత్నించేద్దామండి. కొన్నిసార్లు ఇతరుల మీద నిందలు వేస్తాం, అపవాదాలు వేస్తాం. ఇది ఎవరి స్వభావం అండి? అతను సాతానికి ఉన్న పేరే అపవాది, అపవాదాలు వేసేవాడు. దేవుడి దగ్గరికి వెళ్ళి యోబు మీద అపవాదం వేశాడండి. హవ్వ దగ్గరికి వచ్చి దేవుడి మీదే అపవాదం వేశాడండి. అపవాది లక్షణం అపవాదాలు వేయటం. మనం దేవుని కుమారులమా సాతాను కుమారులమా? సాతాను కుమారులం అయితే అపవాదాలు వేస్తాం, దేవుని కుమారులం అయితే ఎవరి మీద నిందలు వేయద్దు, నిందలేకుండా బతుకుతాం. చివరిగా దూషించటం, బూతులాడటం అలాంటివి ఉన్నాయండి. కానీ బైబిల్ ఏమిటంటే దుర్భాష ఏది మీ నోట రానీయకుడి. ఈ నోట్లో నుంచి దేవునికి స్తుతి రావాలి తప్ప ఈ నోట్లో నుంచి దుర్భాష రాకూడదు. అందుకే యాకోబు పత్రికలో ఈ మాట అన్నాడండి. యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో 9వ వచనం నుండి, యాకోబు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం నుండి, దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపింతుము. నాలుగు గురించి మాట్లాడుతున్నాడు. ఈ నాలుగుతోనే తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనిషిని శపింతుము. ఈ నోటితోనే దేవునికి స్తోత్రం 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 అంటాం, అదే పనికి మళ్ళాడా అని తిట్టేస్తూ ఉంటాం. ఒకే నోరు, ఇటు దేవుణ్ణి స్తుతించడం, సహోదరుని శపించటం. ఒక్క నోట నుండి ఏ ఆశీర్వచనమును శాపవచనమును బయలువెలును. నా సహోదరులారా ఇలాగుండకూడదు అన్నాడండి. నీటి బుగ్గలో ఒక్క జల నుండి ఏ తీయని నీరును చేదు నీరును ఊరునా? చాలండి. నీటి బుగ్గ ఉంది, ఆ నీటి బుగ్గల నుంచే చేదు నీరు, ఆ నీటి బుగ్గ నుంచే మంచినీళ్ళు వస్తాయా, తీయ నీటి వస్తాయా? రావండి, ఒకటే వస్తుంది. కానీ మన నోటి నుంచి మాత్రం, మన నాలుగు మాత్రం 2 పనులు చేస్తుంది. దేవుని స్తుతిస్తుంది, సహోదరుని ద్వేషిస్తుంది, లేక శపిస్తుంది. కుదరదండి. అలాంటి క్రిస్టియానిటీ లేదండి. అన్నిటి గురించి మాట్లాడాడండి బైబిల్లో. మనం ఒక నిర్ణయం తీసుకుని వెళ్ళాలండి. ఈ లిస్టు ఎఫెసీ పత్రికలో 4వ అధ్యాయంలో 25 నుంచి 32 వరకు ఉన్న వచనాల్లో అంటే మనకు స్పష్టంగా ఒక పాపం దాన్ని అధిగమించడం, ఓ పాపం దాన్ని అధిగమించడం, ఓ పాపం దాన్ని అధిగమించడం అలా చెప్పాడండి. 25వ వచనంలో దేని గురించి చెప్పాడండి? అబద్ధాన్ని గురించి చెప్పాడండి. చదవండి బాబు. మనము ఒకరికొకరము అవయవములై ఉన్నాము కనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతి వాడును తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. 25వ వచనంలో అబద్ధాన్ని గురించి మాట్లాడాడు. అబద్ధం మానేయండి, సత్యం మాట్లాడండి అన్నాడు. 26వ వచనంలో కోపపడుడి గాని పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. కోపం సూర్యుడు అస్తమించే వరకు ఉంచుకోవద్దు అన్నాడు. 27, 28 వచనాల్లో అపవాదికి చోటియ్యకుడి, దొంగిలవాడు ఇక మీదట దొంగిలక. దొంగతనం చేస్తూ ఉన్నవాడు కన్నబట్టాడు, దొంగతనం చేయద్దిక, మరేం చేయాలి? అక్కర గలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయొచ్చు కష్టపడాలి. 29వ వచనంలో దుర్భాష గురించి మాట్లాడాడు. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనాను మీ నోట రానియవద్దు. 31వ వచనంలో కొన్ని చెడ్డ గుణాల గురించి మాట్లాడాడు. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి, వీటిని విసర్జించేయండి అన్నాడండి.
అప్పుడు ఎలా ఉండాలి అంటాడంటే 32లో, ఒకని ఎడల ఒకడు దయ కలిగి దయగలిగి ఉండండి, కరుణా హృదయులై కరుణా హృదయులై ఉండండి. క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. దేవుడు మనల్ని ఎలా క్షమించాడో అలాగే మన సహోదరుని క్షమించాలి అన్నాడు. అంటే ఈ రెండు విషయాలు వివరించాడండి. ఇక్కడ చెడు ఉంది, నీతి ఉంది. ఈ చెడు చేస్తే ఎవరు సంతోషిస్తారండి? ఈ పేరా ప్రకారంగా ఎవరికి చోటిచ్చినట్టు అవుద్ది? చెడు చేస్తే అపవాదికి చోటిచ్చినట్టు అవుద్ది. మంచి చేస్తే లేకపోతే చెడు చేస్తే ఎవరు దుఃఖపడతారన్నాడండి. ఇక్కడ 30వ వచనం అమ్మ, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, పరిశుద్ధాత్మ దుఃఖపడతాడు అన్నాడండి. తప్పు చేస్తే సాతానుకు చోటిచ్చినట్టు అవుద్ది, పరిశుద్ధాత్మను దుఃఖపరిచినట్టు అవుద్ది. అంటే ఒక లిస్ట్ ఇచ్చాడండి. ప్రాచీన స్వభావం మనందరిలో ఉంది. దాన్ని అధిగమించడమే క్రైస్తవ పోరాటం, అది అధిగమించడమే క్రిస్టియానిటీ. అసలు ఆ ప్రాచీన స్వభావం లేకపోతే ఇక పోరాటం లేదండి. పోరాటం ఉంటుంది మాస్టారు, ప్రాచీన స్వభావం లేకపోతే పోరాటం ఉంటుందండి? ఏమి లేదండి. ఇప్పుడు మనం పోరాడేది పక్కోడితో కాదండి, మనలో ఉన్న దుర్గుణాలతో పోరాడాలండి. మనం అందరం అంగీకరించాం మనలో ఈ దుర్గుణాలు ఉన్నాయని. నేను ఒక లిస్ట్ చదువుతాను, వినండి ఒకసారి. మార్క్స్ వార్త, అంటే మీకు బుక్ ఇస్తాం, బుక్లో ఉంది. మార్క్స్ వార్త 7వ అధ్యాయం 20-23 వచనాల్లో ఒక లిస్ట్ ఉందండి. ఏమి లిస్ట్ అండి అది? మార్క్స్ వార్త 7వ అధ్యాయం 20 నుండి 23 వరకు ఒక మనిషిని అపవిత్రపరిచేవి ఒక లిస్ట్ ఇచ్చేసి, మనం చదవటానికి టైం లేదు, ముగించేస్తాను. ఒక లిస్ట్ ఇచ్చామంటే ఇవి అంటే లోనికి వెళ్ళేది మనిషిని అపవిత్రపరచదు, హృదయంలోంచి వచ్చేవి మనిషిని అపవిత్రపరుస్తాయి అని చెప్పేసి లిస్ట్ ఇచ్చాడండి. రోమపత్రిక 1వ అధ్యాయం 28 నుంచి 32 వరకు అక్కడో లిస్ట్ ఇచ్చాడండి. అవి ఏమన్నాడంటే భ్రష్టత్వపు లక్షణాలు అన్నాడండి. రోమ 1:28-32 భ్రష్టత్వపు లక్షణాలు అన్నాడండి. 3వది 1 కొరింథీ 6వ అధ్యాయంలో 9-10 వచనాల్లో మళ్ళీ ఒక లిస్ట్ రాశాడండి. ఈ గుణాలు కలిగిన వాళ్ళు దేవుని రాజ్యానికి వారసులు కారు అన్నాడండి. గలతీ పత్రిక 5వ అధ్యాయంలో శరీర కార్యాల గురించి చెప్పాడండి. 5వ అధ్యాయం 19 నుండి 20 వరకు అక్కడో లిస్ట్ ఇచ్చాడండి. ఇలాంటి వీటిని చేసేవారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోరు అన్నాడండి. ఎఫెసీ పత్రిక ఇప్పుడు మనం చదివాం 4-7 మనం చదివిన దానికి పై భాగం ఎఫెసీ 4:17-19 అక్కడ ఒక లిస్ట్ రాశాడండి. అవి అన్ని లక్షణాలు, క్రైస్తవ లక్షణాలు కాదు. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో ఒక లిస్ట్ ఇచ్చాడండి. వాటిని ఏమన్నాడంటే క్రైస్తవుడు చంపవలసినవి అన్నాడండి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయమే 8-11 వచనాల్లో ఇంకో లిస్ట్ ఇచ్చాడండి. అవేమో క్రైస్తవుడు విసర్జించవలసినవి. 1 తిమోతి 1:8-11 ఇంకో లిస్ట్ ఇచ్చాడండి. ఇలాంటి వాళ్ళకి ధర్మశాస్త్రం ఇవ్వబడింది అన్నాడండి. 2 తిమోతి 3వ అధ్యాయం 1-5 వచనాల్లో ఇంకో లిస్ట్ రాశాడండి. అంచె దినాల్లో మనుషులు ఇలాగుంటారు అన్నాడండి. తీతు పత్రిక 3:1-3లో ఒక లిస్ట్ రాశాడండి అపోస్తలుడైన పౌలు. అక్కడ ఏమంటాడంటే మునుపు మోసపోయిన వారి జీవితము అన్నాడండి. చివరిగా ప్రకటన 21:8లో ఇంకో లిస్ట్ ఇచ్చాడండి. ఆ లిస్టులో ఏమంటాడంటే ఈ గుణాలు కలిగిన వారందరూ అగ్ని గంధకములతో మండు గుండములో వేయబడతారు అని అపోస్తలుడైన యోహాను చెప్పాడు. అంటే ఈ లిస్ట్ ఎంత చదివామంటే మనం ప్రాచీన స్వభావ లక్షణాలు అని ఏమవుతున్నామో అవన్నీ ఈ లిస్టులో ఉన్నాయండి. అంటే మనం చదవలేదు కానీ ఈ లిస్టులో ఉన్నాయండి. ఈ లిస్టులు రాసి ఇవి కలిగిన వారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోరు, ఈ కలిగిన వారు దేవుని రాజ్యానికి వారసులు కారు, ఈయన కలిగిన వారు శరీరం అదైతే విసర్జించాలి, వీటిని చంపేయండి, ఇలాంటి వాళ్ళు
అగ్నిగంధకాలతో మండి గుండంలో వేయబడతారు అని ప్రతి చోట కీడు చెప్పాడు తప్ప ఇలాంటి వాళ్ళు ఆశీర్వదించబడతారు అని ఎక్కడా లేదండి. అప్పుడు దీన్ని బట్టి ఇన్ని వచనాలు ఉన్నా సరే ఈ గుణాలు మనలో ఉన్నాయంటే దాని అర్థం ఏంటండి? మాకు నిత్యరాజ్యం అక్కర్లేదు అనా? మాకు దేవుడు అక్కర్లేదు అనా? మాకు మార్చుకునే మనసు లేదనా? మాకు మార్చుకుంటే చేత కావట్లేదనా? ఉన్నాయి కానీ ఎలా మార్చుకోవాలో తెలియట్లేదనా? ఎందుకు వాటిని మనం ఎంటర్టైన్ చేస్తున్నాం? ప్రమాదం ఉందండి, వాటి వల్ల నష్టం ఉందా అంటే మరి అన్నీ చదివి ఉంటే బాగుండు. మరి చదవటే టైం లేదు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ ఈ ఈ పుస్తకాన్ని 2 రోజులు నెమ్మదిగా ప్రతి వచనం చదవండి. కావాలంటే ముందు ఈ ఈ లిస్టు చదివేయండి. 11 లిస్టులు ఇచ్చానండి. అవి నాకు కీడని తెలుసు, అయినా సరే నేను కొనసాగిస్తున్నానంటే దానికి అర్థం లేదండి. మీరు ఎవరైనా సరే ఇక నాకు ఇవి అక్కర్లేదు, నాకు నిత్యజీవమే కావాలి అనుకుంటే మీరు ధన్యులు. ఒకవేళ కాదనుకుంటే ఇంతవరకు బాప్తిజం అయిన తర్వాత ఈ రోజు వరకు ఎలాగైతే వెనకబడిన జీవితం జీవించారో అదే జీవితం ఇంకా మళ్ళీ కొనసాగుద్ది అంతే. మళ్ళీ ఇలాంటి ఛాన్స్ ఇంకోసారి రావాలన్నమాట అండి మనల్ని హెచ్చరించడానికి. మరి ఎప్పుడు వస్తుందో తెలియదండి. ఇప్పుడు మాత్రం మనకు ఛాన్స్ వచ్చిందండి. నాకు ఎప్పటి నుంచో ఉన్న నా కోరిక అండి, నా బాధ అందరితో పంచుకోవాలని ఈరోజు నాకు అవకాశం దొరికింది. మనలో ప్రాచీన స్వభావం ఉంది, అది చాలా కీడు చేస్తుంది. ప్రభు యొక్క సంఘాలు క్షేమాభివృద్ధి చెందకుండా చేస్తుంది. కాబట్టి మనం ఆత్మ సంబంధమైన జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తే వాటిని ఉంచుకుందాం. ఆత్మ సంబంధమైన జీవితాన్ని తీవ్రంగా తీసుకుంటే వాటిని తొలగించేద్దాం. ముగింపుకు ఒక 5 విషయాలు చెప్పి ముగించేస్తానండి. అపోస్తలుల గారి 8వ అధ్యాయంలో పేతురు యోహాను వచ్చి హస్తనిక్షేపణ చేస్తే అక్కడ బాప్తిజం పొందిన వాళ్ళు పరిశుద్ధాత్మ పొందారు. అప్పుడు గారడి సింహం ఏం చేశాడండి? వాడు గారడీలు చేసి బాగా డబ్బు సంపాదించి ఏం చేశాడండి? అది తీసుకొచ్చి పేతురు ఎదురుగా పెట్టి, ఇదిగో నాకు ఆ వరం నాకు ఇవ్వండి, మీరు ఎలాగైతే చేతి నుంచి వాళ్ళకి పరిశుద్ధాత్మ ఇచ్చారు, నేను పరిశుద్ధాత్మ ఇస్తాను, నాకు ఆ వరం ఇవ్వండి అని డబ్బు పెట్టాడండి. అంటే ఎందుకంటే ఇతనికి ఆ వరం? ఇంతవరకు అతను గారడీలు చేసి డబ్బు సంపాదించాడు, ఇప్పుడు పరిశుద్ధాత్మ ఇచ్చి డబ్బు సంపాదించాలనుకున్నాడండి. అప్పుడు పరిశుద్ధాత్మ అదే పేతురు ఏమన్నాడు చూడండి. అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయం, అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయం 20వ వచనం. అందుకు పేతురు అంటున్నాడు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకుందునని తలంచుకునేనందున నీ వెండి నీతో కూడా నశించును గాక. నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలుపంపులు లేవు. కాబట్టి ఈ నీ చెడుతనము మానుకో మారు మనసు నొంది ప్రభువును వేడుకొనుము. ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును. నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములోను ఉన్నట్టు నాకు కనబడుచున్నదని చెప్పాను. ఘోరమైన దుష్టత్వంలోను దుర్నీతి బంధకాల్లో ఉన్నట్టు నాకు కనబడుతుంది. బాప్తిజం పొందిన తర్వాత ఆ గారడి సింహను డబ్బిచ్చి దేవుని వరం సంపాదించాలనుకున్నాడండి. పేతురు మనమైతే నేనైతే ఏం చేస్తానంటే ఆ డబ్బు తీసుకుని అమ్మాయి ఇంట్లో పెట్టేయని మా ఆవిడకి ఇచ్చేసి అతనికి వరం ఇచ్చేస్తానండి. కానీ పేతురు అలా చేయలేదండి. ఇప్పుడు మన స్టాండర్డ్ ఎలాగుందంటే ఎవరైనా డబ్బు ఇస్తే చాలండి, నువ్వు లంచాలు తీసుకో ఏం పర్లేదు, నువ్వు కానుకిస్తే చాలు, ఆ స్థితికి దిగజారిపోయాడు మనం. ఉద్యోగంలో లంచాలు తీసుకునే దగ్గర కానుక తీసుకోవద్దు. వైవాహిక పరిశుద్ధత లేనివాడు నీకు డబ్బులు ఇస్తే తీసుకోవద్దు. నన్ను యాక్సెప్ట్ చెయ్యని నీకు డబ్బులు ఇస్తున్నాడు. వైవాహిక పరిశుద్ధత లేనివాడికి 10,000 ఇస్తాడండి. ఆ డబ్బులు తీసుకుని వాడిని యాక్సెప్ట్ చేస్తాం. యెహోవా యాక్సెప్ట్ చేస్తాడండి, యెహోవా అంగీకరిస్తాడండి అతన్ని. బ్రదరు వద్దండి, ముందు మీ జీవితాన్ని మార్చుకోండి, తర్వాత ఈ విషయాలన్నీ ఆలోచిద్దాం అని.
అంత ధైర్యం ఉన్న బోధకుడు, అంత ధైర్యం ఉన్న క్రైస్తవుడు లేడండి. ప్రస్తుతం పరిస్థితులు బాగాలేదండి. ధనాన్ని ప్రేమించి అబద్ధం ఆడారు. అబద్ధం ఆడి ప్రాణాలు పోగొట్టుకున్నారు అననీయ సప్యరాలు. అపోస్తలుల కార్యం 5:1-11 ప్రభువు నమ్ముకున్న తర్వాత ధనాన్ని ప్రేమించి ప్రభునే అమ్మేశాడు ఇస్కరియోతు యూదా. మత్తయి సువార్త 26:14-16 సువార్త సేవను తిరుగుతూ లోకాన్ని స్నేహించి సేవని విడిచిపెట్టేశాడు దేమా. 2 తిమోతి 4:10 సంఘంలో ప్రధానత్వం కోరి అపోస్తలుల్నే ఎదిరించాడు దేత్రఫే. 3 యోహాను 9-10 అంచేత ప్రతి చోట నేను ఓ పత్రిక తీసి ఈ పత్రికను బట్టి అసలు అక్కడ ఏం జరుగుతుందో చూద్దామని చెప్పేసి ఒక పత్రిక రాస్తే భయంకరమైన సంగతులు బయలుపడ్డాయండి. కాబట్టి ప్రమాదం మనందరికీ ఉందండి. ప్రాచీన స్వభావం కొనసాగించే ప్రమాదం మనందరికీ ఉంది. నేను ప్రాచీన స్వభావంలో కొనసాగితే ఆత్మసంబంధ జీవితాన్ని కొనసాగించలేను. కాబట్టి ప్రాచీన స్వభావాన్ని వదులుకుంటాను అని ఒక నిర్ణయం తీసుకుని మీరు అందరూ ఇక్కడి నుంచి వెళ్ళాలని కోరుతున్నాను. ప్రాబ్లం ఉంది కదండి డేవిడ్ రాజు గారు, ప్రాచీన స్వభావం అనే ప్రాబ్లం ఉంది కదండి. ఈ ప్రాబ్లంతో మనం నిత్యరాజ్యాన్ని స్వతంత్రించుకోము అనే సంగతి అర్థమైంది కదండి. కాబట్టి ప్రాచీన స్వభావాన్ని వదులుకుందామా, కొనసాగించుకుందామా? ఎవరైనా ఒకరు సమాధానం చెప్పండి, ముగించేస్తాను. అంతేనండి, వదులుకుందామండి. అపోస్తలుడైన పౌలు పాతవన్నీ విడిచిపెట్టేసి కొత్త వాటిని గురించి ఆలోచిస్తున్నాడండి. మీకు అందరికీ బోధించిన తర్వాత నేను భ్రష్టు అయిపోతానేమో అని చెప్పేసి తన శరీర సంబంధమైన మనసుని నల్లగొట్టుకుంటున్నాడటండి. శరీర సంబంధమైన మనసుని నల్లగొట్టుకుంటున్నాడటండి పౌలు. ఆయన ఓ మాట అనగలిగాడండి, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నా పరుగు కడముట్టించాను, నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది అనే మాట అన్నాడండి. శరీరం నల్లగొట్టుకోకపోతే ఆ మాట అనలేడు. నేను చచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్తానో నాకే తెలియదు అంటాడండి. ఈరోజు విశ్వాసం ఏమంటారండి, నేను చచ్చిన తర్వాత ఏమవుతానో నాకే తెలియదు అంటున్నారండి. అపోస్తలుడైన పౌలు ఏమన్నాడండి, నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది అన్నాడు. కాబట్టి ఈ ప్రాచీన స్వభావాన్ని వదులుకొని నిత్యజీవం పొందుదామా, ప్రాచీన స్వభావంతోనే కొనసాగుతూ ఇంకెక్కడికన్నా పోదామా? చాలా ఓపికగా వాక్యం అన్నందుకు మీకు అందరికీ వందనాలండి. పత్తేబాదలో ఉన్న క్రీస్తు సంఘానికి, సహోదరులందరికీ, నేను అక్కడ ఉన్న సంఘ సభ్యుడి అయినప్పటికీ కూడా సహకరించిన సహోదరులందరికీ, ప్రత్యేకంగా పత్తేబాదలో ఉన్న క్రీస్తు సంఘానికి నా వందనాలండి. దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అందరికీ వందనాలు.